అక్కడున్న పిఎస్సిఎస్లో సహకార సొసైటీలో దగ్గర దగ్గర 50 కోట్ల స్కామ్ జరిగింది. 50 కోట్ల స్కామ్ జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఏం చేస్తారు, ఆడ రైతుకేమో 10,000 ఇచ్చినట్టుగా చూపిస్తారు, ఆయనకు ఆ 10,000 చెక్ చేతిలో పెడతారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ బ్యాంకు అండ్ ఈ సంఘం మొత్తం కుమ్మక్క అయిపోయి, లీడర్లంతా కుమ్మక్క అయిపోయి, ఆ రైతుకి ఏం తెలుసు పాపం, రైతు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతాడు. వీళ్ళు 80,000 90,000 డ్రా చేస్తున్నారు, అందులోంచి వీళ్ళు వాడుకుంటున్నారు. ఇప్పుడు ఏమైపోయింది, కాంగ్రెస్ ఒక మంచి పని ఏం చేసిందంటే మొత్తం పబ్లిక్ డొమైన్లో పెట్టింది. ఈ వ్యవసాయ శాఖ అధికారులు మొత్తం వాళ్ళకి లాగిన్స్ ఇచ్చారు, వాళ్ళంతా ఇది పెడుతున్నారు. ఈ రైతుకు మెసేజ్ వచ్చేసరికి అక్కడ వెళ్ళి చూసుకునేసరికి అయ్యా మీకు ఇంత ఉంది అందుకే కాలేదు, రకరకాల కారణాలు ఏవో చెప్తున్నారు. మరి ఆ ట్రాన్సాక్షన్ అంతా చూసేసరికి ఇదంతా నేనెప్పుడు తీసుకున్నా ఈ లోన్ అని రైతు కళ్ళు తేలేస్తున్నాడు. కొంతమంది అయితే ఏడుస్తున్నారు పాపం, అరే మాకు లోన్ మాఫీ కాలే, ఈడ వచ్చి చూస్తున్నావు నాకు ఈడ ₹1,00,000 లోన్ ఉందని ఇది కట్టమని నాకు నోటీసు అది మెసేజ్ వచ్చింది. ఇది 50 కోట్ల స్కామ్ జరిగింది అక్కడ. ఒక్కసారి ఈ వార్త కూడా వచ్చినట్టున్నది, ఒక్కసారి నేను మీకు చూపిస్తా. ఈ రుణమాఫీ మీద పెద్ద చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. 1 సెకండ్. ఇది ఎక్కడ జరిగిందంటే ఇగో ఇది చూడండి, వరంగల్ జిల్లా. ఇది ప్రాథమిక వ్యవసాయ శాఖ, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, నల్లబెల్లి గ్రామం, నల్లబెల్లి మండలం, వరంగల్. సో ఇది సొసైటీ ఇది. సో ఈ పిఎస్సిఎస్లో జరిగిన అవినీతి ఏంటంటే, ఇది ప్రభుత్వం విచారించాలి, పెద్ద ఎత్తున దీని మీద ఎంక్వైరీ జరిగితే ఈ దగ్గర 1,000 కోట్ల స్కామ్ వెళ్ళే అవకాశం ఉంది. ఇగో సొంత ఊరి రైతులకే శటకోపం పెట్టిన చైర్మన్, పోలీసుల చేతుల్లో నల్లబెల్లి పిఎస్సిఎస్ వ్యవహారం, కొనసాగుతున్న పిటిషన్ల పరంపర, బాధితుల కాళ్ళు మొక్కుతున్న పిఎస్సిఎస్ పాలకవర్గం, భారీ స్థాయిలో కుంభకోణం అంటున్న రైతులు. 50 కోట్ల స్కామ్ జరిగింది ఓన్లీ ఇక్కడనే. ఈయనలు ఎవడెవడున్నాడో చూడాలి. ఇక విత్ ఎవిడెన్స్తో మన దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అవన్నీ నేను మీకు చూపిస్తా. ఏం జరిగిందంటే ఇప్పటికే 20 పిటిషన్లు పోలీస్ స్టేషన్కి వచ్చినాయట. పిఎస్సిఎస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ రావు స్వగ్రామమైన నందిగామ గ్రామంలో గిరిజన రైతు కుటుంబానికి శటగోపం పెట్టారు. నందిగామ గ్రామంలో భూక్య రాములు, మమత అనే దంపతులకు 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే మధ్యవర్తి ద్వారా ఆ పాస్బుక్లు 2021లో పిఎస్సిఎస్ పాలకవర్గం తీసుకొని ఇరువురి దంపతుల పేరు మీద ₹4 లక్షల మంజూరు చేయించి బాధితులకు ఇవ్వకుండా 2 సంవత్సరాల అనంతరం ₹2,50,000 ఇచ్చి మీకు ఇంతే మంజూరైందని నమ్మబలికిరట. కావచ్చు అనే ఉద్దేశంతో గిరిజన దంపతులు ఇన్నాళ్ళు చూడగా నేటికి ఆ దంపతుల పేరు మీద మొత్తం లోను 4 లక్షలు ఉన్నదట. వాటికి మిత్తి మరో 1 లక్ష కలిపి ఇవాల్టి వరకు 5 లక్షల అప్పు ఉన్నదట. దీంతో దంపతుల కుమారుడు రాజేష్ స్థానిక పోలీసులను ఆశ్రయించి తనకు జరిగిన అన్యాయాన్ని బహిర్గతం చేయాలని నల్లబెల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నల్లబెల్లి ఎస్ఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. అదేవిధంగా ఇదే గ్రామానికి చెందిన కొమ్ము రాజు 2000 సంవత్సరంలో 75,000 లోన్ పిఎస్సిఎస్లో తీసుకోగా 7,000 కట్ చేసుకొని 68,000 తీసుకున్నారట. చూడండి, ఎంత 68,000 నగదు ఇచ్చిరట. అనంతరం 2022లో మిత్తితో కలిపి 85,000 అయిందట. దానికి మరో 80,000 కలిపి కొమ్ము రాజు అప్పు 1,65,000 చేసి 80,000 సొసైటీ పాలనాధికారులే నొక్కేసిరట. అంటే ఈయనకు ఫస్ట్ 7,000 కట్ చేసుకొని 68,000 ఇచ్చారు, 75,000 లోన్ వస్తే. దాని తర్వాత ఏం జరిగింది, మళ్ళీ కాలక్రమంలో 2022లో మళ్ళీ ఒక 80,000 తీసుకున్నారు వీళ్ళే. అంటే వీళ్ళే సంతకాలు ఆల్రెడీ పెట్టుంటాడు కదా రైతు వైట్ పేపర్ల మీద. ఆ రైతు సంతకాలతోటి డిసిసిబి బ్యాంక్కి వెళ్ళి మళ్ళీ లోన్ ఎత్తుకొచ్చారు 80,000 పంచక తిన్నారు ఒక్కొక్కడు. దీంతోనే ఆయన అప్పు 1,65,000 అయిందట. సో ఇవాళ కొమ్మురాజు పైన అప్పు 1,92,000 ఉందట. దీంతో చైర్మన్ సిఇఓల పైన కొమ్మురాజు పిటిషన్ వేసిండట. మొత్తం నల్లబెల్లి పిఎస్సిఎస్లో 2,100 మంది రైతులు లోన్లు తీసుకున్నారని, ఇందులో సుమారు 50 కోట్ల కుంభకోణం జరిగిందని, దీనంతటికీ పాలకవర్గమే బాధ్యత వహించి మొత్తం 3,500 మంది రైతులకు తగిన న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఎంత ఘోరం చూడండి, ఎంత దారుణమైన విషయం ఇది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా దీని మీద ఒక కమిటీ వేయాలి. పిఎస్సిఎస్లో జరిగిన అవినీతి, ఇది రుణమాఫీ అండ్ రైతులకు సంబంధించిన లోన్ల విషయంలో పెద్ద స్కామ్ ఇది.
ఒక్క మండలంలోనే ఇది జరిగి పరిమితమైందని అనుకోవడానికి వీల్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి ఒకటిగా ఉన్న ఈ పిఎస్సిఎస్లో సహకార సొసైటీలో స్కామ్ జరిగిందన్న అనుమానాలు ఉన్నాయి మెజారిటీ పిఎస్సిఎస్లో. ఇప్పుడు ఏం జరుగుతుందంటే బేసిక్గా ఈ పిఎస్సిఎస్లు ఈ సహకార సొసైటీలకి ఒక చైర్మన్ని ఎన్నుకుంటారు, ఎలక్షన్ పెట్టి ఆ రైతులు. ఒక చైర్మన్తో పాటు ఇక్కడ సిఇఓ ఉంటాడు, ఆపరేటర్ ఉంటాడు. ఈ రైతులు ఏం చేస్తారంటే లోన్ కోసం వీళ్ళని సంప్రదిస్తారు, మాకు ఇట్లా లోన్ కావాలి అది. దీనికి అనుసంధానంగా ఈ డిసిసిబి బ్యాంక్ ఆధ్వర్యంలో ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ గ్రామాల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆ లోన్కి సంబంధించిన వాళ్ళ వివరాలు ఎవరెవరికి కావాలన్న డేటా తీసుకొని ఈ డిసిసిబి బ్యాంకును సంప్రదిస్తే రైతు ఇక్కడ వీళ్ళు అప్లై చేసుకున్న రైతు మళ్ళీ బ్యాంకుకి వెళ్తాడు. బ్యాంకుకి వెళ్ళి ఆ బ్యాంకును సంప్రదిస్తే అప్పుడు వీళ్ళు ఇచ్చిన డేటా ఆధారంగా బ్యాంకు అప్పుడు లోన్ ఇష్యూ చేస్తుంది. ఈ బ్యాంకు ఈ మొత్తం ఇదంతా కుమ్మక్క అయిపోయి ఈ దందా నడిపించారు. ఒక్క మండలంలోనే ఒక పిఎస్సిఎస్లోనే 50 కోట్ల అవినీతి జరిగింది. నేను ఆ వీడియోలో ఒక్కసారి మీకు చూపిస్తాను, చూడండి ఎంత ఘోరంగా ఉన్నదంటే పరిస్థితి. ఇగో కంప్లైంట్స్, ఇగో శ్రీయుత గౌరవనీయులైన నల్లబల్లి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారికి నమస్కరించి రాయినది ఏమనగా, నేను భూక్యా రవి భద్రు, వయస్సు 40 సంవత్సరాలు. ఇగో ఏమంటుండు, నాకు గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అకౌంట్లో 80,000 తీసుకొని ఉంటిని. ఇట్టి విషయమైన నేను తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన రుణమాఫీ స్కీమ్ ద్వారా నా యొక్క క్రాప్ లోన్ మాఫీ అయిందా అని ఎంక్వైరీ కోసం బ్యాంకును సంప్రదిస్తే నా యొక్క లోన్ మాఫీ కాలే. ఈ విషయం పైన నన్ను నల్లబెల్లి మండల శాఖ నల్లబెల్లి అగ్రికల్చర్ ఆఫీస్ నందు ఎంక్వైరీ చేయమని సలహా ఇవ్వగా సంబంధిత ఎంక్వైరీ అగ్రికల్చర్ ఆఫీసర్ నందు చెక్ చేయగా నా పేరు మీద డిసిసిబి వరంగల్ అకౌంట్లో క్రాప్ లోన్ ద్వారా లోన్ ఇచ్చినట్టుగా బకాయి ఉన్నట్టుగా తేలిందట. ఎంత అప్పు ఉందా అంటే ₹1,00,000. ఈయన యాక్చువల్గా ఏంది, ఈయన లోన్ తీసుకుంది ఎంత తక్కువ తీసుకున్న ₹1,00,000 లోపు ఉన్నది. మొన్న ₹1,00,000 మాఫీ కాలే, ఎందుకు కాలేదని పోయిందట. పోయేసరికి ₹1,47,000 ఉందట. ₹1,47,000 ఉందట. కారణం ఏంటి అంటే నా యొక్క పేరును ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నల్లబెల్లి మండలంలో రికార్డ్స్ నందు లోన్ తీసుకున్నారట. సిఇఓ నాగెల్లి మొగిలి సన్ ఆఫ్ కనకయ్య అండ్ మిగతా సంబంధిత అధికారుల మీద కేసు పెట్టాలని ఆయన కంప్లైంట్ ఇచ్చిండు. ఇంకా లోపలికి పోతే అరే విత్ ఎవిడెన్స్తో పాటు మన డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. ఇగో రవి ఎంత ఘోరం. ఇది మరో కంప్లైంట్, నానబోయిన ఇది అదే అనుకుంటా. తెలంగాణ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇచ్చింది. ఈయనే ఆ చైర్మన్, ఎవరు ఆ సహకార సంఘం చైర్మన్. అసలు ఆయనకు సంబంధమే లేదు. అక్కడ ఉన్న సిఇఓ కానీ ఆపరేటర్ కానీ డీటెయిల్స్ ఆ విచారణ అధికారికి చెప్పాలి, కానీ చైర్మన్ ఈ వ్యవహారం నడిపిస్తున్నాడు. చూడండి, ఇక వీళ్ళే రైతులు కంప్లైంట్స్ చేశారు. ఇది పెద్ద ఎత్తున జరిగిన స్కామ్. ఇది పాప ఈ మహిళకు లోన్ మాఫీ కాలేదని చూడండి, ఆమె ఎట్లా ఏడుస్తుందో. చచ్చిపోయిందని పేరే ఉండాలి. బ్యాంక్ లో బాకీ ఉన్నది, ₹1,00,000 బాకీ ఉన్నా.
ఆ బాకీ అందరికి ₹1,00,000 మాఫీ అవుతా అంటే నేను కూడా వచ్చిన అడిగితే నాకు మీకు మాఫీ కాలేదమ్మా అన్నాక రైతులు ఇంత కాడ తీసుకుని వీళ్ళే అంటే ఇంత కాడ ఆడపోయి అడిగితే అంటారు కదా వాళ్ళు మీకు 2,90,000 బాకీ చూసేట్లా తీసుకున్నట్టు చూపిస్తానమ్మా అని వాళ్ళు అన్నారు. రైతు వేదిక గడ అన్నారు. అంటే మళ్ళీ ఆడపోతే మళ్ళీ అట్నే వాళ్ళు లేదు రాలేమని కానీ అన్నారు. ఇలా ఏడుకుంటా రాబోయే వాళ్ళు ఇలా అనుకుంటాను. నేను వచ్చి నిలబెట్టను పెట్టే అన్న వచ్చి గురించి మాట్లాడతాడు. అమ్మ నీ మంగమ్మ కదా గోయిదాపురం అంటాడు. గోయిదాపురం నా ఆధార్ కార్డు ఇచ్చింది కదా అయ్యా, ఆధార్ కార్డు నాది కదా, మరి నేను మీరు ఎందుకు ఇచ్చింది? బాకీ రాయకుండా నాకు పాపం రాకపోదు కదా, బాకీ మీరు ₹3,00,000 మాఫీ కాకపోయి నాకు పైసలు కావాలి, మీరు పేదాన్ని ఎట్లా బతకాలని అంటే ఆన్లైన్ లేకపోతే ఇది చేసిన బతకాలి అనుకుంటా అనుకుంటా నాతో కొనుక్కుంటా లేదా మీరు అందరు తిన్నారు ఇక్కడ అందరు ఉన్నారు. నేను తిట్టింది కూడా నా బాధ చెప్పుకుంటా ఎందుకు రాసుకున్నాయా నాకు పాపం అయింది. ఇదంతా ఇప్పుడు ఈయన బీఆర్ఎస్ నాయకుడు ఈయన ఎవరు ఈ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మురళీధర్ అది రాకుండా నా కాదు, అవి రాకపోతే నేను ఇస్తా అంటుండు. నా జిమ్మేదారు అంటు నువ్వెందుకు ఇస్తావా బాబు? ఆమెకు రాకపోతే నువ్వెందుకు ఇస్తావు? ఎందుకు ఇస్తావు అంటే తిన్నాడు కాబట్టి. ఇది ఒక్క సొసైటీలో జరిగింది కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈ స్కామ్ జరిగింది. దీని మీద ఎంక్వైరీ జరపాలి, ప్రభుత్వం కమిటీ వేయాలి, మొత్తం లెక్క తేల్చాలి. ఇది పెద్ద స్కామ్. ఇది ఇప్పుడు మాట్లాడుతున్న మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఇప్పుడు కేటీఆర్ ఇప్పుడు అండ్ దాంతోపాటు ఈ ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉన్నది. ఎవరికైతే రుణమాఫీ కాలేదో మీరు 31,000 కోట్ల లెక్క చెప్పిరు, సరే 31,000 కోట్లు లేదు 18,000 కోట్లే ఉందనుకుందాం. మరి మీరు ప్రకటించిన 18,000 కోట్ల మాఫీ కూడా ఇంతవరకు జరగలే. సరే ఇంకొక 2 లక్షల వరకు అన్నది ఇంకా 6,000 కోట్లు ఇంకా కాలేదనుకోండి, ఆగస్ట్ 15కి అవుతుంది. ఇప్పటి వరకు ప్రకటించిన 12,000 కోట్లలో చాలామంది రైతులకు, వేల మంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదు. ఎందుకు కాలేదు ఆన్సర్ చేయండి. ఎప్పుడు చేస్తారో కూడా చెప్పండి తొందరగా.